వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. రండి. నువ్వు బుర్కా వేసుకుని నువ్వు వెళ్ళిపో, నీతో నేను మేనేజ్ చేస్తాను. రా రా. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీకు అరగంటలో రైలుంది. ఇద్దరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడి పరిస్థితులు బట్టి వీలుంటే మేము కూడా ఆ సమయానికి అక్కడికి వస్తాం. ఇదిగో మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి. తాతయ్య, మీరు తొందరగా వెళ్ళాలి. సౌందర్య తప్పించుకుందన్న విషయం పెద్దిరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. వెళ్ళండి పదండి. వెళ్ళండి వెళ్ళండి. చేసిన పని ఆ పనికి వాళ్ళ వెనతో లేచిపోయి నా పరువు తీస్తావుటే ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు, నా కోడలు. ఇదో కుర్తన వాళ్ళు చేసింది, కూర్చొని టైంకి వచ్చేసింది కదా, వదిలేయ్. రేయ్ బుల్లి దగ్గర తీసుకోండి. మంత్రి గారు కనపట్లేదు. కనపడబోవడం సరిగ్గా ఇల్లంతా చూసామండి, ఎక్కడ కనపట్లేదు. అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కుర్రాయాళ్ళు నా బుల్లిరాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా? రేయ్ ఆ ఏరై దొరగాన్ని, జానికమ్మని, సీనుగాన్ని, ఆ కుర్రాయాల్ని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టుబడేసి రాసుకోండి. వెళ్ళండి. చెప్పండి, నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు.
నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాడించి దాన్ని ఎట్టాపు చేయాలని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకులు కూడా మాయం చేశారు. చెప్పండి అన్నక్కడ దాచారు. మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు అయ్యాడో మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి. అదే నేను వినాలి అంతే. గడువు దాటిపోయిందిరా. మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసారండి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు వచ్చారండి గారు. రండి చూడండి ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టలు పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి లేదండి. ముఖ్యంగా ఈడనండి ఈడలా కొడుతుంది. మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించారంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్ ఎవరంటే అరెస్ట్. కానిస్టేబుల్స్ అది తీసుకురండి. ఆగండి. ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి అవును వీరుడు. బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేను నమ్మను. అవును. నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐసి అలాగా. కానిస్టేబుల్స్ ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు. పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనముని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు. ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి. వాడిని దంపతులు చెయ్యాలి. అదే నా కోరిక. చేస్తావు కదూ?
ఊరుకోండి, ఊరుకోండి. చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరు. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. వీల్లేదు. ఏ రైతు పట్టణం వెళ్తానికి లేదు, జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో తెచ్చి రేపిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కింద నరికేయండి. వెళ్ళలే. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? ఒరేయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తన ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మనసులా వచ్చిందిరా. ఓ! పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. ఇంతమంది చావలి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచే కోరుకుంటాను. ఇప్పటికైనా కళ్ళు తెరవు. రేయ్, ఈ నీడ్ బాబు కప్ చెప్పండి రా.